హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 3 కంటెంట్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, వైఈ ఇంటూ ఎంఈ ఈక్వల్ టు త్రిబుల్ టీ అయిన వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీల మొత్తము ఎంత? వైఈ ఇంటూ ఎంఈ ఈక్వల్ టు త్రిబుల్ టీ అని ఇచ్చి వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ వాల్యూ అడిగారు. గివెన్ ఇన్ఫర్మేషన్ వైఈ ఇంటూ ఎంఈ ఈక్వల్ టు త్రిబుల్ టీ. త్రిబుల్ టీని మనం ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ టీ అంటే ఇక్కడ 100 టీ అవుతుంది, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 10 టీ ప్లస్ టీ, మొత్తం ఏమవుతుంది 111 టీ అవుతుంది. 111 టీ అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? టీ ఇంటూ 37 ఇంటూ 3గా రాసుకోవచ్చు. టీ ఇంటూ 37 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అయితే టీ అనేది నంబరే కాబట్టి, ఒక నంబరే కాబట్టి ఏమై ఉండొచ్చు? 1 2 3 4 5 6 7 8 9 ఇలా అవ్వచ్చు. బట్ ఇక్కడ 37 ఇంటూ 3 అని రాసాం కాబట్టి ఏమై ఉండొచ్చు? టీ అనేది 3 అయినా అయి ఉండొచ్చు, లేదా 6 అయినా అయి ఉండొచ్చు, లేదా 9 అయినా అయి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే అయి ఉంటుంది, అంటే 3 యొక్క గుణిజం అయి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ 3 యొక్క గుణిజాలలాగా మనం రాసినట్లయితే ఇక్కడ టీ ఆఫ్ 37 ఇంటూ 3 అయితే మనకేమొస్తుంది? 3 ఇంటూ 111 అవ్వచ్చు 3 తీసుకుంటే, లేకపోతే 6 తీసుకున్నాం అనుకోండి 6 ఇంటూ 111 అవ్వచ్చు, 9 తీసుకున్నాం అనుకోండి 9 ఇంటూ 111 అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఈ ఇంటూ ఎంఈ అనేది 9 ఇంటూ 111, 9 ఇంటూ 111 అంటే 999 అయితే 999 అయితే దీన్ని ఎలా రాస్తాం? 27 ఇంటూ 37గా రాస్తేనే 999 అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ కూడా ఈ ప్లేస్లో 7 ఉంది. కాబట్టి ఒకవేళ మనం 6 తీసుకున్నాం అనుకోండి 666 తోటి నెంబర్ పాసిబుల్ కాదు. ఒకవేళ 333 తీసుకున్నా కూడా పాసిబుల్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 999 అయి ఉంటుంది. ఓకేనా? 2737. సో ఇక్కడ మనకి వై వాల్యూ తెలిసింది 2 అని, ఈ వాల్యూ 7, ఎం వాల్యూ 3. ఓకే, సో ఇప్పుడు మనం దీని నుంచి టీ వాల్యూ కూడా మనకు తెలుసు. ఇది త్రిబుల్ టీ కదా, అంటే టీ ప్లేస్లో 9 అనమాట. సో వై ఈక్వల్ టు 2, ఈ ఈక్వల్ టు 7, ఎం ఈక్వల్ టు 3, టీ ఈక్వల్ టు 9. ఇక్కడ వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ అన్నారు. 2 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 9. సో 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 9 21. సో వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ అనేది 21 అవుతుంది. 21 అనేది ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 2:1/5 నిమిషాల కాలం పడుతుంది. అదే పని చేయడానికి స్నిగ్ధకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు? ఎంత తక్కువ? ఆ తక్కువను భిన్న రూపంలో రాయండి అన్నాడు. ఇక్కడ 7/4ని మనం, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం, ఇది మిశ్రమ భిన్నంగా మార్చినట్లయితే 1/3/4గా రాస్తాం. ఇది 2 1/5, ఇది 1 3/4. క్లియర్గా అర్థమైపోతుంది రేణుకి ఎక్కువ సమయం పట్టింది, స్నిగ్ధకు తక్కువ సమయం పట్టిందని. అయితే ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది స్నిగ్ధ అనే ఆమె తక్కువ కాలం ప్రయాణించింది. ఎంత తక్కువ కాలం ప్రయాణించింది అనేదాన్ని మనం ఇప్పుడు భిన్న రూపంలో కనుగొందాం. 2 1/5 మైనస్ 7/4. 2 1/5 అంటే 11/5, 5 2s 10, 10 plus 1 11, 11/5 minus 7/4, LCM వచ్చేసి 20.
సో 11 4s 44 minus 7 5s 35. 44 minus 35 9. 9/20. సో 9/20 నిమిషాలు తక్కువ సమయం పట్టిందనమాట. ఇక్కడ 9/20 నిమిషాలు అనేది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1. రెండు కోణాలు పూరక కోణాలు, పెద్ద కోణం కొలత చిన్న కోణం రెట్టింపు కన్నా 3 తక్కువైనా ఆ రెండు కోణాలని కనుగొనుము. పెద్ద కోణం కొలత చిన్న కోణం కొలతకు రెట్టింపు కన్నా 3 తక్కువ అని ఇచ్చాడు. ఇక్కడ పూరక కోణాలంటే ఒక కోణం ఎక్స్ ఇంకొక కోణం వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 90 అవుతుంది. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది, 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ పెద్ద కోణం కొలత చిన్న కోణం కొలత కన్నా అంటే వై అనేది చిన్న కోణం కొలతకు రెట్టింపు కన్నా 3 తక్కువ. అంటే చిన్న కోణం కొలత ఎక్స్ కాబట్టి దానికి రెట్టింపు కన్నా 3 తక్కువ అంట. సో వై ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ వై వాల్యూ ఏంటి మనకు తెలుసు కదా, 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 3. సో 90 మైనస్ 3 ఈక్వల్ టు 2x. ఇక్కడ ఈ మైనస్ 3 ఇటు వస్తే ప్లస్ 3 అవుతుంది, ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్. సో 3x ఈక్వల్ టు 93, ఎక్స్ ఈక్వల్ టు 93/3 అంటే 31 వస్తుంది. ఎక్స్ 31 వస్తుంది. ఇక్కడ మనకి ఏమడిగారు, రెండు కోణాలు కనుక్కోమన్నారు. సో 90 మైనస్ 31, 90 మైనస్ 31 59 డిగ్రీస్ వస్తుంది. సో చిన్న కోణం ఏమో 31 డిగ్రీస్, పెద్ద కోణం ఏమో 59 డిగ్రీస్. 59 31 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటారు బోటు 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలైనా బోటు స్థిర వేగంతో ప్రయాణించిందని భావించి దాని వేగాన్ని కనుగొనుము. చూడండి, ఈ ప్రాబ్లంలో నిలకడ నీటిలో బోటు వేగం తెలియదు, కనుక్కోవాలి. x km/h అనుకోండి. నీటి ప్రవాహ వేగము 3 km/h. మొత్తం ప్రయాణ దూరం వచ్చేసి ఎంత ఇచ్చారు, 24 కిలోమీటర్స్ ఇచ్చారు. ప్రవాహ దిశలో అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాపేక్ష వేగం యాడ్ చేస్తాం. సో x+3 అవుతుంది. ప్రవాహ దిశలో x+3 అవుతుంది వేగం. కాలము అంటే దూరము బై వేగం. సో దూరం వచ్చేసి 24/x+3 అవుతుంది. ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నప్పుడు ఏమవుతుంది, మైనస్ వస్తుంది, x-3. సో అప్పుడు కాలం ఏమైంది, 24/x-3 వస్తుంది. మొత్తం ప్రయాణ కాలం 6 గంటలు అన్నాడు. సో ఇదొక కాలం, ఇదొక కాలం. మొత్తం ప్రయాణ కాలం అంటే 24/x+3 ప్లస్ 24/x-3 ఈక్వల్ టు 6. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ 9 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 9 అంటే ఏంటి, నిలకడ నీటిలో బోటు వేగం అన్నమాట. నిలకడ నీటిలో బోటు వేగం వచ్చేసి 9 km/h అవుతుంది. సో ఆప్షన్ 2 9 km/h ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1. ఒక గుణశ్రేణిలో a ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు √2 అయినా S20 విలువ ఎంత? ఈ ప్రాబ్లంలో S20 కనుక్కోమన్నారు. SNకు ఫార్ములా ఏంటంటే గుణశ్రేణిలో a ఇంటూ 1 - r⁴n/1 - r అవుతుంది. సో SN అంటే S20, a 1 - r⁴n అంటే √2n అంటే 20 బై 1 - r అంటే 1 - √2 అవుతుంది. సో 1 - √2 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే ఏం మారదు. 1 - √2/20 అంటే 2/10 వస్తుంది. అంటే √2/20 అంటే 2/1/2 ఇంటూ 20, 2 1s 2 10s బై 1 లేదా 1 - √2 అని చెప్పి రాస్తాం దీన్ని. సో ఇక్కడ మైనస్ కామన్ చేస్తే 2/10 - 1/√2 - 1 అవుతుంది. ఓకే, 2 ఇక్కడ మనం దీన్ని రేషనలైజ్ చేద్దాం. డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం.
రేషనలైజ్ చేస్తే 2 × 10 - 1 ఇంటూ ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 + 1. సో √2 - 1 ఇంటూ √2 + 1. సో 2 × 10 - 1. 2 × 10 - 1 అంటే 1024 - 1 ఇంటూ √2 + 1 బై √2 హోల్ స్క్వేర్ అంటే 2 -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో 1023 ఇంటూ √2 + 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్లో ఒక వర్గ సమాసమును x-1, x-2 మరియు x-3లచే భాగించబడిన శేషములు వరుసగా 11, 22 మరియు 37 అయిన ఆ వర్గ సమాసము ఎంత? చూడండి, మనకి f(1) 11 ఇచ్చారు, f(2) 22, f(3) 37 అని ఇచ్చారు. వర్గ సమీకరణము ax² + bx + c అని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ f(1) ఏమవుతుందంటే 11 కాబట్టి ఇప్పుడు a + b + c = 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అలాగే ఈసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తే a × 2² అంటే 4a + 2b + c = 22 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9a + 3b + c = 37. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. ఈ మూడింటిని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2 - 1 చేద్దాం. 2 - 1 చేస్తే 4a + 2b + c = 22, a + b + c = 11. సో మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4a - a 3a, 2b - b + b, 22 - 11 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. అలాగే 3 - 2 చేద్దాం. 3 - 2 చేస్తే చూడండి ఏమొస్తుందో, 9a + 3b + c = 37. అలాగే 4a + 2b + c = 22. మైనస్ 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 ఈ రెండు సీలు క్యాన్సిల్ అయిపోతాయి. 9a నుంచి 4a తీసేస్తే 5a. అలాగే 3b - 2b, 3b - 2b + b అవుతుంది. అలాగే 37లోంచి 22 తీసేస్తే 15 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. 4 - 3 చేద్దాం. 4 - 3 చేస్తే 5a + b = 15, 3a + b = 11. మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2a = 4, a వచ్చేసి 4/2. 4/2 అంటే 2 వస్తుంది. a వాల్యూ 2 వచ్చింది. ఈ a వాల్యూని ఈ 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 3 × 2 + b = 11, b = 11 - 6, b వాల్యూ 5 వచ్చింది. a వాల్యూ b వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 + 5 + c = 11, c = 11 - 2 + 5 7. సో c వాల్యూ 4. సో a ఏమో 2 వచ్చింది, b 5, c 4. సో కావాల్సిన వర్గ సమీకరణం ax² + bx + c. సో 2x² + bx అంటే 5x + c అంటే 4 = 0. 2x² + 5x + 4 = 0. 2x² + 5x + 4 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, log 162/343 + 2 log 7/9 - log 1/7 విలువ ఎంత? ఇక్కడ వీటిని మనం సింప్లిఫై చేసి ఆన్సర్ని రాబడతాం. చూడండి, ఇది log a/b ఫామ్లో ఉంది కాబట్టి log 162 - log 343, అలాగే ప్లస్ దీన్ని 2 × log 7 - log 9గా రాస్తాం. అలాగే మైనస్ దీన్ని ఎలా రాస్తాం, log 1 - log 7గా రాస్తాం. సో log 162 అంటే ఈ 162ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 81s, అలాగే 3 27s, 3 9s, 3 3s అంటే 2 ×
3/4 వస్తుంది. సో దీన్ని ఎలా రాస్తాం? 2 × 3/4. అలాగే మైనస్ లాగ్ 343 అంటే 7³ రాస్తాం. ప్లస్ 2 log 7 మైనస్ 2 × log 9 అంటే log 3² రాస్తాం. అలాగే మైనస్ log 1 ప్లస్ log 7 అవుతుంది. అయితే ఇక్కడ log 1 వాల్యూ 0 కాబట్టి నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని ఎలా రాస్తాం చూడమ్మా? log 2 ప్లస్ log 3/4 మైనస్ 3 ముందుకు వస్తుంది 3 log 7 ప్లస్ 2 log 7 మైనస్ 2 2s 4 log 3 ఇది 0 అయిపోతుంది ప్లస్ log 7. సో నెక్స్ట్ log 2 ప్లస్ 4 log 3 ఈ 2 ప్లస్ 1 3 log 7 మైనస్ 3 log 7 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ మైనస్ 4 log 3 ఈ 4 log 3 4 log 3 క్యాన్సిల్ అయిపోతే చివరికి ఇక log 2 మిగిలిపోతుంది. log 2 అనేది ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది పౌనపున్య విభాజన పట్టికలోని దత్తాంశానికి బాహుళకం ఎంత అన్నారు. బాహుళక తరగతి అయితే 3 to 5 అమ్మ. కాబట్టి బాహుళకం కూడా 3 to 5 మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 3 to 5 మధ్యలో ఉన్నది ఆప్షన్ 3 ఒక్కటే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ప్రయోగంలోని 2 లేక అంతకన్నా ఎక్కువ ఘటనల్లో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవమును నిరోధిస్తే ఆ ఘటనలను ఏమంటారు? ఆప్షన్ 1 పూర్ణ ఘటనలు, ఆప్షన్ 2 సమసంభవ ఘటనలు, ఆప్షన్ 3 ఖచ్చిత ఘటనలు, ఆప్షన్ 4 పరస్పర వివర్జిత ఘటనలు. అయితే ఇక్కడ పూర్ణ ఘటనలు అంటే ఒక ప్రయోగంలోని అన్ని ఘటనల సమ్మేళనము ప్రతిరూప ఆవరణము అయిన వానిని పూర్ణ ఘటనలు అంటారు. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి సమసంభవ ఘటనలు. ఒక ప్రయోగంలోని 2 లేక అంతకన్నా ఎక్కువ ఘటనలు సంభవించడానికి సమాన అవకాశములు ఉంటే వాటిని సమసంభవ ఘటనలు అని చెప్పి అంటారు. ఇక్కడ ఎలా ఉంది? మిగిలిన అన్ని ఘటనల సంభవమును నిరోధిస్తుందట. సరే, ఖచ్చిత ఘటన అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రయోగంలో ఒక ఘటన యొక్క సంభవము, ఖచ్చితము మరియు సంభావ్యత ఒకటి అయినా దానిని ఖచ్చిత లేదా దృఢ ఘటన అని చెప్పి అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పరస్పర వివర్జిత ఘటనలు. ఒక ప్రయోగంలోని 2 లేక అంతకన్నా ఎక్కువ ఘటనలో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవం నిరోధిస్తే ఆ ఘటనల్ని పరస్పర వివర్జిత ఘటనలు అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దత్తాంశాన్ని అనువైన రీతిలో వర్గీకరించి పట్టికలో తెలియజేసిన దానిని ఏమంటారు? ఆప్షన్ 1 పౌనపున్యము, ఆప్షన్ 2 తరగతి అంతరము, ఆప్షన్ 3 పౌనపున్య విభాజనము, ఆప్షన్ 4 వ్యాప్తి గుణకము. సో ఇక్కడ పౌనపున్యము అంటే ఒక తరగతిలో గల అంశాల సంఖ్యని పౌనపున్యము అంటారు. తరగతి అంతరం అంటే ఒక తరగతి ఎగువ హద్దు దిగువ హద్దుల తేడాని తరగతి అంతరం అంటాం. ఇక పౌనపున్య విభాజనం అంటే దత్తాంశాన్ని అనువైన రీతిలో వర్గీకరించి పట్టికలో తెలియజేస్తే దాన్నే పౌనపున్య విభాజనము అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాప్తి గుణకం అంటే గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబి మరియు డిసి 2 సమాంతర రేఖలు. ఎల్ అనేది తిర్యక్ రేఖ ఏబిని పి వద్ద డిసిని ఆర్ వద్ద ఖండించింది. ఈ అంతర్కోణాల సమద్విఖండన రేఖలు క్రింది దేనిని ఏర్పరుస్తాయి అన్నాడు. ఈ ఫస్ట్ మనకి ఇది ఒక ఇక్కడ సమాంతర చతుర్భుజం అవుతుంది. ఈ సమాంతర చతుర్భుజంలో ఈ కోణం లంబకోణం అవుతుంది అన్నమాట. కాబట్టి సమాంతర చతుర్భుజంలో ఒక కోణం లంబకోణం అయితే మనకు వచ్చే దీర్ఘచతురస్రం. సో ఆప్షన్ 2 ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 44 ఇంటూ 30 ఇంటూ 15 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘఘనాకార లోహపు ముక్కను కరిగించి 28 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపం తయారు చేసిన దాని భూవ్యాసార్థము ఎంత? చూడండి, ఇక్కడ ఈ దీర్ఘనం కొలతలతోటి స్తూపం ఘనపరిమాణం తయారు చేశారు. ఇక్కడ పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ తెలియదు, హెచ్ వచ్చేసి 28 ఇచ్చారు. అలాగే లెంత్ బ్రెత్ హైట్, లెంత్ వచ్చేసి 44, బ్రెత్ 30, హైట్ వచ్చేసి 15 ఇచ్చారు. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ 7 1s 7 4s అవుతుంది. సో 44 ఇంటూ 30 ఇంటూ 15/22 ఇంటూ 4 అవుతుంది. 22 1s 22 2s, 2 1s 2 2s, 2 1s 2 15s. సో ఆర్ స్క్వేర్ వచ్చేసి 15 స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఇక్కడ 15 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు యాంగిల్ ఏ మరియు యాంగిల్ బి యొక్క సమద్విఖండన రేఖలు పి వద్ద ఖండించుకున్నాయి. అయినా యాంగిల్ ఏపీబి ఎంత అన్నాడు. ఇది సమాంతర చతుర్భుజం అమ్మ. ఈ సమాంతర చతుర్భుజంలో ఇలా కోణాలని సమద్విఖండనం చేసాం. అయితే ఇవి ఇక్కడ ఖండించుకున్నాయి. ఏపీబి ఈ యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? హాఫ్ యాంగిల్ ఏ ఉంటుంది. ఇది బైసెక్ట్ చేసాం కాబట్టి ఇది కూడా ఏముంటుంది? హాఫ్ యాంగిల్ బి ఉంటుంది. సో ఇది వచ్చేసి హాఫ్ ఇంటూ 180 ఉంటుంది. సో 290s. సో ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీలు అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? యాంగిల్ ఏపీబి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీలు అయితే ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఆప్షన్ 4 90 డిగ్రీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4,1 6,5 బిందువులు గుండా పోతూ 4x + y - 16 = 0 రేఖపై ఉండే వృత్త సమీకరణము. ఫస్ట్ ఇది వృత్త సమీకరణం అనేది 4,1 గుండా పోయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడండి. 4² + 1² + 2g × 1 + 2f × 2g × 4 అమ్మ 2f × 1 + c = 0. 4² అంటే 16 + 1 + 8g + 2f + c = 0. ఓకే, టోటల్గా మనకి ఏమొస్తుందంటే 8g + 2f + c అలాగే +17 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే 6,5 గుండా వెళ్ళినప్పుడు 6² + 5² + 2g × 6 + 2f × 5 + c = 0. 6² అంటే 36 + 25 + 12g + 8 ఇక్కడ 5 2s వచ్చేసి 10 10f + c = 0. సో 12g + 10f + c + 61 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. మనకి దత్తాంశం ప్రకారం కేంద్రం ఏమవుతుందంటే -g, -f అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సరళ రేఖ ఏంటి? సరళ రేఖ వచ్చేసి 4x + y - 16 = 0. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × -g + y అంటే -f -16 = 0. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని చెప్పి అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. అయితే ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 8g + 2f + c + 17 = 0, 12g + 10f + c + 61 = 0. ఇవన్నీ మైనస్ అయిపోతే cc క్యాన్సిల్ అయిపోద్ది. సో 8g - 12g అంటే -4g -8f అలాగే -61 + 17 వచ్చేసి
-44 ఈక్వల్ టు 0. సో ఇందులో దీనికి మనం ఇప్పుడు తయారు చేసినటువంటి ఈక్వేషన్ యాడ్ చేద్దాం. ఇదేంటమ్మా -4g - f -16 ఈక్వల్ టు 0. సో ఇక్కడ సింబల్స్ చేంజ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -8f + f -7f, అలాగే -44 + 16 అంటే -28 అవుతుంది. సో 7f వచ్చేసి -28 వస్తుంది, f వచ్చేసి -4 వస్తుంది. f వాల్యూ -4 వచ్చింది. ఈ f వాల్యూని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ వస్తుంది. ఇదేంటమ్మా -4g -f అంటే -4 కాబట్టి +4 -16 ఈక్వల్ టు 0, -4g -12 ఈక్వల్ టు 0, 4g ఈక్వల్ టు -12, g వచ్చేసి -3 వస్తుంది. ఈ f వాల్యూ g వాల్యూని ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది. సో 8g అంటే 8 × -3 ప్లస్ 2f 2 × -4 ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0, -24 -8 ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0, -32 ప్లస్ 17 ప్లస్ c ఈక్వల్ టు 0. సో c ఈక్వల్ టు 15 వస్తుంది. సో ఇక్కడ మనకు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈ వాల్యూస్ని సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + y², ఓకే, x² + y² ప్లస్ 2gx అంటే 2 × -3x ప్లస్ 2fy అంటే -4 ప్లస్ c అంటే 15 ఈక్వల్ టు 0. సో x² + y² -6x -8y ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన వృత్త సమీకరణం. చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్లో x² + y² -6x -8y ప్లస్ 15 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9 సెంటీమీటర్లు లోపలి వ్యాసార్థం గల ఒక లోహపు అర్ధగోళం గుండా ద్రవం కలదు. దీనిని 3 సెంటీమీటర్ల వ్యాసము 4 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాకార సీసాలందు పోసేందుకు ఎన్ని సీసాలు కావాలి? చూడండి, ఇక్కడ అర్ధగోళం యొక్క వ్యాసార్థం వచ్చేసి 9 ఇచ్చారు. సో అర్ధగోళం ఘనపరిమాణం అంటే 2/3 πr³ అవుతుంది. సో 2/3 × 22/7 × 9 × 9 × 9 అవుతుంది. ఇక్కడ స్తూపం వ్యాసం 3 ఇచ్చారు, వ్యాసార్థం 3/2 అవుతుంది, h4. ఇక్కడ ఈ శేషాల సంఖ్య తెలియాలంటే ఓకేనా, అర్ధగోళం ఘనపరిమాణము బై స్తూపం ఘనపరిమాణం వేయాలి. స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా πr²h అంటే 22/7 ఇక్కడ r వచ్చేసి 3/2. సో 3/2 × 3/2 × h అంటే 4 అవుతుంది. సో ఈ 22/7 22/7 క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s 2 1s 3 3s 3 1s క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే 3 1s 3 3s, ఇంకా రిమైనింగ్ వచ్చేసి 2 × 3 × 9, ఓకే, మొత్తం 54 వస్తుంది. అంటే 54 సీసాలు కావాలి. 54 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ SA, 0 నాభిగా గల పరావలయం y² = 4ax పై px1y1 ఒక బిందువు అయిన నాభి దూరము ఎంత? చూడండి, ఇక్కడ మనకి నాభి దూరం కనుక్కోమన్నారు. ఈ నాభి దూరం అనేది చూడండి, ఇక్కడ y² = 4ax అనే పరావలయం కానీ మనం చూసినట్లయితే px1y1 అనే బిందువు వద్ద మనకి పరావలయం మీద ఉన్న బిందువు ఇది p అయితే నాభి దూరం కనుక్కోవాలి. SP అనేది నాభి దూరం అవుతుంది, లేదా PM అనేది నాభి దూరం అవుతుంది, లేదా NZ అనేది కూడా నాభి దూరం అవుతుంది. అయితే NZ రావాలంటే ఎలా వస్తుందంటే NZ అనేది ఎలా వస్తుందంటే NA + AZ అయితే NZ వస్తుంది. ఈ NA అనేది x, AZ అనేది a కాబట్టి నాభి దూరం x + a అవుతుంది. ఇది x1 y1 గుండా పోతుంది కాబట్టి x1 + a అవుతుంది.
x1 ప్లస్ ఏ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ p,2, b -3,4, c 7, -1లు సరేకియాలైతే p వాల్యూ అడిగారు. చూడండి, సరేకియాలైనప్పుడు త్రిభుజ వైశాల్యము 0 అవుతుంది. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ p2 -3, 4, 7 -1 మళ్ళీ ఫస్ట్ కాలం రాసేసుకోండి ఈక్వల్ టు 0. సో ఈ హాఫ్ కూడా అటు వెళ్తే 0 అయిపోయింది. సో p ఇంటూ 4 4p ప్లస్ 6 అవుతుంది. -2 ఇంటూ -3 ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. సో 6 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 -4 ఇంటూ 7 -28 ప్లస్ 7 ఇంటూ 2 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ p. ఓకే, ఈక్వల్ టు 0. సో 4p ప్లస్ p 5p. సో -28 ప్లస్ 14 ప్లస్ 3 17 17 ప్లస్ 6 23 ఈక్వల్ టు 0. 5p మైనస్ 5 ఈక్వల్ టు 0. సో 5p ఈక్వల్ టు 5, p ఈక్వల్ టు 5/5 1 వస్తుంది. p వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీర్ఘవృత్తము x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 పై బిందువు p, y నిరూపకము pn, p వద్ద స్పర్శరేఖ x అక్షాన్ని t వద్ద ఖండిస్తే cn ct విలువ ఎంత? చూడండి, దీర్ఘవృత్తం అనేది x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ దీర్ఘవృత్తంపై ఏదైనా బిందువు p ఆఫ్ θ, a cos θ b sin θ అని చెప్పి తీసుకోండి. అప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ x cos θ a అవుతుంది ప్లస్ y sin θ b ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? x/a cos θ ప్లస్ y/b sin θ ఈక్వల్ టు 1 అని చెప్పి రాయొచ్చు. దీర్ఘవృత్తము x అక్షాన్ని t వద్ద ఖండిస్తుంది. దీర్ఘవృత్తము x అక్షాన్ని t వద్ద ఖండిస్తుంది. కాబట్టి అలా t వద్ద ఖండిస్తే x అంతర్ఖండము ఏమవుతుంది? ct అవుతుంది. x అంతర్ఖండం ఏమవుతుంది? ct అవుతుంది. ct ఈక్వల్ టు a cos θ. ఇక్కడ x అంతర్ఖండం అనేది a cos θ. అదేవిధంగా బిందువు pకి y నిరూపకం అనేది మనకి బిందువు pకి y నిరూపకం అనేది ఏంటిది? b sin θ. ఈ b sin θ అనేది pn అన్నమాట. అంటే pn వచ్చేసి b sin θ అవుతుంది. ఓకే, x నిరూపకము cn ఈక్వల్ టు cn ఈక్వల్ టు ఏమవుతుందంటే x నిరూపకము cn ఈక్వల్ టు a cos θ అవుతుంది. ఓకే, ఇదేమో x నిరూపకం అయింది, ఇదేమో y నిరూపకం అయింది. cn ఏమో a cos θ, pn ఏమో b sin θ. మనకు ప్రాబ్లంలో ఏమి అడిగారు? cn ఇంటూ ct అడిగారు. సో cn అంటే a cos θ, ct అంటే a cos θ. సో cos θ క్యాన్సిల్ అయిపోతే a ఇంటూ a² వస్తుంది. ఇక్కడ a² అనేది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 to π/2 x sin x dxను సాధించగా వచ్చు విలువ ఎంత? ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 0 to π/2 x sin x dx ఇచ్చారు. అంటే u ఆఫ్ x వచ్చేసి x తీసుకుంటే v ఆఫ్ x ఏమవుతుందంటే sin x ఇచ్చారు కాబట్టి మైనస్ cos x అవుతుంది. అదేవిధంగా u డాష్ x అయితే ఏమైంది? 1 అవుతుంది. అలాగే v డాష్ ఆఫ్ x వచ్చేసి sin x అవుతుంది. ఓకే, మనకు ఒక ఫార్ములా తెలుసు, విభాగ సమాకలన సూత్రం. విభాగ సమాకలన సూత్రం ఏంటంటే a to b u ఆఫ్ x ఇంటూ v డాష్ x dx ఈక్వల్ టు u ఆఫ్ b v ఆఫ్ b మైనస్ u ఆఫ్ a ఇంటూ v ఆఫ్ a మైనస్ ఇంటిగ్రల్ a to b u డాష్ x
ఇంటూ వి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది మనకి ఫార్ములా అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ కనుక్కుందాం. సో ఇది ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఇక్కడ యు ఆఫ్ బి అన్నాం కాబట్టి యు ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ 0 to π/2 మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 u డాష్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. యు ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పాము? ఎక్స్ అని చెప్పాం. యు ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పాము? ఎక్స్ అని చెప్పాము. కాబట్టి ఇది ఏమైందంటే మైనస్, ఇది విఎక్స్ వచ్చేసి మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ 0 to π/2 అవుతుంది. అలాగే మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 యూ డాష్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అంటే యూ డాష్ ఎక్స్ అంటే 1 ఇంటూ వి ఆఫ్ ఎక్స్ వచ్చేసి మనకి సైన్ ఎక్స్ అవుతుంది. వి ఆఫ్ ఎక్స్ వచ్చేసి సైన్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఎక్స్ అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ మనం 0ని సబ్స్టిట్యూట్ చేసామంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. మైనస్ π/2 సబ్స్టిట్యూట్ చేసిన π/2 ఇంటూ కాస్ π/2 అది కూడా 0 అయిపోతుంది. అంటే 0 మైనస్ 0 వస్తుంది. అలాగే మైనస్ ఇక్కడ మైనస్ ఈ 0 to π/2 మనకి ఇక్కడ ఫస్ట్ మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సైన్ 0 అయిపోతుంది. మైనస్ సైన్ 90 వచ్చేసి సైన్ 90 ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 90 వాల్యూ 1. సో ఇక్కడ 1 వస్తుంది మనకి. సో ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ అనేది 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.